తెలంగాణ రైతులకి తెలంగాణ ప్రభుత్వం అయితే మరి గుడ్ న్యూస్ అయితే చెప్తా ఉంది. రైతు భరోసా సంబంధించిన డబ్బులు త్వరలో ఖాతాలో పడబోతా ఉన్న నేపథ్యంలో కనబడతా ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి ఆర్థిక పరమైన లావాదేవీల విషయాలపైన కూడా సమీక్ష చేసినట్టు కూడా కనబడతా ఉంది. దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఆర్‌బీఐ నుండి రుణం తీసుకుంటున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఈ నెల 10 నుండి 11 తారీఖు వరకు ప్రభుత్వ ఖాతాలో ఆ డబ్బులైతే జమ చేయనున్నట్టు కూడా కనబడతా ఉంది. రుణం తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ రుణంలో నుండి అంటే దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు అన్నాం కదా! ఆ డబ్బులే తెలంగాణ ప్రజల అకౌంట్‌ల దాదాపుగా రూ. 6,000 ఎకరానికి రూ. 6,000 ఇస్తామన్నట్టు కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారము మరి రైతులకి రైతు భరోసా అందిస్తామని చెప్పడం అయితే జరిగింది. దానిలో భాగంగానే ఆర్థిక వ్యవస్థ అతలకుతలమవుతుంది కాబట్టి ప్రతిసారి కూడా ఎకరానికి రూ. 6,000 ఇస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా అదే విధంగా ఏయడానికి సిద్ధమైనట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ భాగంగానే మరి ఈ డబ్బులు మున్సిపల్ ఎలక్షన్ తర్వాత ఏద్దామన్నట్టు కూడా ఫిక్స్ అయినట్టు కూడా కనబడతా ఉంది. ఎలక్షన్స్ అయిపోవడంతోనే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కానున్నట్టు కూడా కనబడతా ఉంది. అనేక విధాలుగా రైతులకి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. గతంలో యూరియా కొరత అత్యధికంగా ఉండేది. అలాంటి యూరియా కొరత లేకుండా డిజిటల్ యాప్లు తీసుకొని రావడం అయితే జరిగింది. ఆ యాప్ల ద్వారా యూరియా ఎంత స్థాయిలో నిల్వ ఉంది, వాటిని ఎవరెవరికి ఇస్తా ఉన్నారు, ఆధార్ కార్డుతోని ఇటు పాస్బుక్ తోని లింక్ చేసి వాళ్ళని బుకింగ్ కూడా ఇంటి దగ్గరనే ఉండి బుక్ చేసుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే కొత్త ప్రణాళిక తీసుకొని రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఆ యాప్ లో కూడా అనేక అంశాలు కూడా మనకి ప్రస్తావనకి వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. రైతులు పంట ఏ విధంగా పండియాలి, ఇంకా యూరియా కాకుండా ఎటువంటి ఫర్టిలైజర్ వాడాలి, ఎంతవరకు వాడాలి, ఎంత మోతాదు వాడాలి, ఏ ఫర్టిలైజర్ వాడితే భూమి సారవంతం పెరిగిపోతుంది అనే విషయాలపైన కూడా ఆ యాప్ లో ఎప్పటికప్పటికి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. యాప్ లో ఇంకా వాతావరణం సంబంధించి కూడా ఈ వాతావరణంలో ఎటువంటి మెలకువలు తీసుకోవాలి, వాతావరణం సంబంధించిన ఏవైనా అనుకూలంగా ఉన్న పంటలు ఏంటి అనే విషయాలపైన కూడా యాప్ లో ప్రతిసారి చెప్పే విధంగా ఇటు యాప్ ను డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇంకా అనేక విధాలుగా రైతు రాజ్యం తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావన తీసుకురావడం అయితే మనకైతే గమనార్థం కనబడతా ఉంది. ఎందుకంటే అనేక విధాలుగా గతంలో కూడా రైతు బంధు పేరుతోనైతే వేయడం అయితే జరిగింది. కానీ కొండలకి గుట్టలకి అసలు భూమి ఉన్నా లేకున్నా, వ్యవసాయం చేసినా చేయకపోయినా, రియల్ ఎస్టేట్ దందాలు చేసిన వాళ్ళకు కూడా రైతు బంధు పడిన నేపథ్యం కనబడతా ఉంది. ఆ విధంగా కోట్ల రూపాయలు దండుకున్నారు సీనియర్ రాజకీయ నాయకులు. వాళ్ళకి ఎకరాల కొద్ది అంటే 100 ఎకరాల కొద్ది భూమి ఉండడం వల్ల వాళ్ళ అకౌంట్ లో ₹1,000 కోట్ల కూడా పడ్డాయి అన్నట్టు కూడా మనకైతే ప్రస్తావనలో తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి అవకతవకలు జరగకుండా వ్యవసాయం చేసే వాళ్ళకే, ఎవరైతే పంట పండిస్తా ఉన్నారో వాళ్ళకే డబ్బులు వేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. డిజిటల్ సర్వే కూడా నిర్వహించడం అయితే జరిగింది. దాని ద్వారా ఎక్కడైతే పంటలు పండుతా ఉన్నాయో, ఎక్కడైతే ఏ పంట ఎన్ని ఎకరాలు పండుతా ఉందో వాటికి మాత్రమే రైతు భరోసా వేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఫిక్స్ అన్నట్టు కూడా కనబడతా ఉంది. దానిలో భాగంగానే ఫస్ట్ అయితే మొదటి విడతగా 5 ఎకరాలు కిందకున్న వాళ్ళకైతే వేసే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఎవరికైతే బిలో 5 ఎకరాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా త్వరలో అకౌంట్ లో జమ కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ₹6,000 చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు, 5 ఎకరాల కంటే కింద ఉన్న వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తామన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఎవరైతే 5 ఎకరాల కంటే ఎక్కువ ఉందో వాళ్ళకి రెండో విడత వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఈసారి కూడా వ్యవసాయం చేస్తున్న భూమికి మొత్తం కూడా రైతు భరోసా ఇస్తామని కూడా చెప్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి, తక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. మరి తర్వాత మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నాయో వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఎన్నికల ప్రస్తావనలోనే ఇలా ఇచ్చారు అని కూడా కాంగ్రెస్ పార్టీ పైన కొంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు అయితే రావడం అయితే జరిగింది. లేదు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కొంత ఇబ్బందిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆచితూచి మేము పనులు చేస్తా ఉన్నాం అన్నట్టుగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. వీటన్నిటిని కూడా సమీక్షిస్తా ఉంది. అధికారులకు కూడా క్లియర్ కట్ గా చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. ఎంతవరకు డబ్బులు అవసరం పడతాయి అంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఖాతాలో వేయడానికి, రైతుల ఖాతాలో వేయడానికి ఎన్ని కోట్ల రూపాయలు మనకి అవసరం పడతాయి, వాటిని ఎలా సేకరిద్దాము, ఆర్బీఐతో ఏ విధంగా ఒప్పందాలు పెట్టుకుందాం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించిన తర్వాత ఆర్బీఐని 9,000 కోట్లు రుణం అడిగినట్టు కూడా తెలుస్తా ఉంది. బహిరంగానే ఆ రుణాలు తీసుకుంటున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. కొన్ని అంటే కొన్ని 7 నెలల వ్యవధిలో, కొన్ని 21 సంవత్సరాల వ్యవధిలో, కొన్ని 32 సంవత్సరాల వ్యవధిలో కొంత రుణాన్ని తిరిగి చెల్లిస్తాము అన్నట్టుగా ఒప్పందాలు చేసుకొని మరి 9,000 కోట్ల రూపాయలు అయితే ఆర్బీఐ నుండి అప్పుగా తీసుకుంటున్న పరిస్థితి అయితే తెలంగాణ ప్రభుత్వంలో కనబడతా ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థ ఇబ్బందిగా ఉన్నా కానీ రైతులకి అండగా ఉంటాం అనే విధంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం కనబడతా ఉంది. తెలంగాణ రైతులకి తెలంగాణ ప్రభుత్వం అయితే మరి గుడ్ న్యూస్ అయితే